ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2014-19లో దెబ్బతిన్నారు, 19-24 గెలిచారు. ముందు వాళ్ళ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చారు కృష్ణదాస్కి, ఎందుకంటే ఫస్ట్ తను వైసీపీలోకి వచ్చింది. ధర్మాన ఆ తర్వాత ఎప్పుడో వచ్చారు కాబట్టి ధర్మానికి సెకండ్ ఫేజ్లో ఇచ్చారు. అది కూడా ఆయన రకరకాల కామెంట్లు చేశారు. ఆయన బోళా మనిషి, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకే బెజ్జం పెట్టారు రకరకాల కామెంట్లతో. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు శాంతం రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు. ఇకపైన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు. యాక్చువల్ కిందటిసారి ఆయన చెప్పారు, కానీ జగన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన వైసీపీకి బై బైయే కాదు, టోటల్ రాజకీయాలకి బై బై చెప్తున్నారు అన్నటువంటి తాజా ప్రచారం జరుగుతుంది.